హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది స్నో కింగ్డమ్ చెన్నైలో అనమాట. చాలా సూపర్గా ఉంటుందండి ఈ స్నో కింగ్డమ్ అనేది. పిల్లల్లాగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ స్నో కింగ్డమ్లో ఎలా ఉంటుందో చూద్దామా? వెల్కమ్ టు అమ్మమ్మ గారి కుటుంబం. ముందుగా ఏంటంటే దగ్గరలోనే బాబా టెంపుల్ అనేది ఉంటుందండి. అంటే ఈసీఆర్ రోడ్లో, చెన్నై ఈసీఆర్ రోడ్లో ఈ స్నో కింగ్డమ్, బీజేపీ స్నో కింగ్డమ్ అనేది ఉంటుంది. దగ్గరలో బాబా టెంపుల్ ఉంటుంది. ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్ళామన్నమాట. స్నో కింగ్డమ్ ఇదేనండి ఎంట్రన్స్. చాలా సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ ముంబైలో ఉండేది, తర్వాత చెన్నై అనమాట బిగ్గెస్ట్ స్నో కింగ్డమ్. లోపలికి వెళ్దాం, చూద్దాం. మనకి చెప్పులు పెట్టడానికి పక్కన ఉంటుందండి. అలాగే ఇటు సైడ్ టికెట్ తీసుకొని, టికెట్ ఎంత అంటే పెద్దవాళ్ళకి 750, చిన్నవాళ్ళకి 650. కానీ వర్త్ అండి, బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా మనం స్నోలో ఎలా ఎంజాయ్ చేస్తాం అలా ఉంటుంది. ఇదేంటంటే స్పెషల్గా వేరే షోస్ అనేవి వేస్తాడు. లెవెండీ ఉంటుంది, చాలా బాగుంటుందండి. లెవెండీ అనేది థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే 3D ఆర్ట్ మ్యూజియం కూడా ఉంటుంది. మనం చక్కగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు. మనకి చాలా అసలు ఎంజాయ్ చేయడానికి ఇంకా సరిపోదండి టైము, అంత బాగుంటుంది. ఇలాగ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు చక్కగాని. అలాగే ఇప్పుడు స్నోలోకి వెళ్దామండి. ఇలా మెట్లన్నీ ఎక్కి ఒక టైర్ అనేది పట్టుకొని వెళ్ళి పైనుంచి మనకి కిందకి జారీలాగా తోస్తారండి. అబ్బా ఎంత బాగుంటుందంటే భలే ఉంటుందండి, థ్రిల్లింగ్గా. అంటే ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. -8 degreesలో ఉంటుందండి చలి అనేది. ఇంకా టెంపరేచర్ అయితే చల్లగా ఉంటుంది. పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బందే, కానీ పిల్లలు మాత్రం కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా 1 hour ఐస్తో ఎంజాయ్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో ఒక 15 minutes డీజే అనేది పెడతాడండి. అంటే డ్యాన్స్ వేయచ్చు అనమాట. లోపల సాంగ్స్ అవి వేస్తాడు. ఇలా ఫుల్గా ఆడి తర్వాత లాస్ట్ 15 minutesకి డీజే పెడతాడనమాట. అప్పుడు ఫుల్గా డ్యాన్స్ వేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జంగిల్ సఫారీ అనేది ఉంటుంది. అక్కడే జంగిల్ సఫారీ బాగుంటుందండి, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకా కొంచెం మ్యూజిక్ తగ్గించాను చూడండి. ఇది కాంబో ఆఫర్లో కూడా 1100కి అలా వస్తుందండి. అంటే స్నో కింగ్డమ్, లెవెండీ, 3D ఆర్ట్ మ్యూజియం, జంగిల్ సఫారీ. ఇది కాంబోలో కూడా టికెట్ ఉంటుంది. సెపరేట్గా మనం స్నో కింగ్డమ్కి మాత్రమే వెళ్ళాలి అనుకుంటే 750 అన్నమాట అడల్ట్స్కి. పిల్లలకి 650. మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు చక్కగా ఈ స్నో కింగ్డమ్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. భలే ఉందండి థ్రిల్లింగ్గా జంగిల్ సఫారీ అనేది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను అనమాట. బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. స్నో కింగ్డమ్ ఈసీఆర్ రోడ్లో బీజేపీ స్నో కింగ్డమ్ అని చెన్నైలో ఉంటుందండి. ఎప్పుడన్నా చెన్నై వెళ్ళినప్పుడు వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. ఇంకా మనకి కాశ్మీర్, కులు మనాలి అలాగే ఉంటుందండి ఐస్ అనేది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇలాగా స్నో కింగ్డమ్స్కి వెళ్ళి మన సరదాలని తీర్చుకోవచ్చు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మమ్మ గారి కుటుంబానికి. ఉంటానండి, బాయ్.